హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. సో గైస్, మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్కి, ముఖ్యంగా తెలంగాణ ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు దివాళీ సందర్భంగా 599 ఉన్నటువంటి కోర్స్ని జస్ట్ 299కి అందజేస్తున్నామండి. సో 5,000కు పైగా MCQs యాజ్ పర్ ద సిలబస్ 2024. ఓకేనా, గవర్నమెంట్ సిలబస్ ఆధారంగా ఈచ్ అండ్ ఎవ్రీ సిలబస్లోని టాపిక్ని MCQs రూపంలో ఆన్లైన్ ఎగ్జామ్స్ అయితే అందచేయడం జరుగుతుందండి. దాంతోపాటుగా MCQs విత్ ఎక్స్ప్లెనేషన్ PDF కూడా మీకు అందచేయడము జరుగుతుంది. మీకు ఈ యొక్క మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు వారు ఏ విధంగా అయితే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారో సేమ్ అదే విధంగా ఇక్కడ ఉంటుందండి. ఓకేనా. సో గైస్, మరి ఇప్పుడు తీసుకుంటే ఆఫర్ ఏంటి అంటే జస్ట్ 299కి అందచేస్తున్నాం. వీటితో పాటుగా 15 మెగా గ్రాండ్ టెస్టులు కూడా ఇందులో యాడ్ అయి వస్తాయండి. ఓకేనా, ఈ ఆఫర్లో కనుక తీసుకుంటే. దీని తర్వాత తీసుకున్నారనుకోండి, ఆఫర్ అయిపోయిన తర్వాత 499 అవుతుంది. ప్లస్ ఈ 15 మోడల్ పేపర్స్ కూడా రావు. కాబట్టి ఇప్పుడే తీసుకుంటే మీకు డబుల్ బెనిఫిట్ అయితే వస్తుంది. సో ఈ యొక్క ఆఫర్ కావాలనుకున్న వారు మన యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది, డౌన్లోడ్ చేయండి. ఆర్కే ట్యూటోరియల్ మన యాప్ పేరు. డౌన్లోడ్ చేసి మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది, పర్చేజ్ చేయండి. లేదా మాకు యాప్ దొరకట్లేదు అంటే టెస్ట్ సిరీస్ అని కామెంట్ పెట్టండి, తప్పకుండా మీకు యాప్ లింక్ పంపడము జరుగుతుంది. బట్ ప్రతి ఒక్కరి దగ్గర టెస్ట్ సిరీస్ ఉండే విధంగా చూసుకోండి, మీకు చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఓకేనా, ఆల్ ది బెస్ట్ అండి. లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాం. సో గైస్, మనము మొత్తం 10 యూనిట్స్ అయితే కంప్లీట్ చేయడం జరిగింది క్లాసెస్. అండ్ దాని తర్వాత మనము రివిజన్ క్లాసెస్ అయితే స్టార్ట్ చేసాము. అందులో భాగంగా కొన్ని ముఖ్యమైనటువంటి టాపిక్స్ అయితే డిస్కస్ చేద్దాం. ఫార్మసీ యాక్ట్, ఇందులో ఫార్మసీ యాక్ట్ 1948, డ్రగ్ అండ్ కాస్మెటిక్ యాక్ట్ 1940, రూల్స్ 1945, NDPS యాక్ట్ 1985, DPCO 1995, MTP యాక్ట్ 1971, మెడికల్ అండ్ టాయిలెట్ ప్రిపరేషన్ యాక్ట్ 1954 అనేటువంటి వాటిలో చాలా ముఖ్యమైనటువంటి అంశాలు అయితే చూద్దాము. ఓకేనా. సో ముందుగా చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోస్ని చాలామంది చూస్తున్నారు, బట్ తక్కువ మంది లైక్ చేస్తున్నారు. లైక్ చేసి స్టార్ట్ చేద్దాం. ఓకే, చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1. In which year was the Primary Act Pharmacy Act enacted in India? In which year was the Pharmacy Act enacted in India? ఎప్పుడు వచ్చిందండి ఫార్మసీ యాక్ట్ మన దేశంలో? ఆప్షన్ బి అండి 1948. ఎప్పుడండి? 1948లో ఫార్మసీ యాక్ట్ని తీసుకురావడము జరిగింది. The Pharmacy Act was enacted in 1948 to regulate the profession and the practice of pharmacy in India. Next one. Under the Drug and Cosmetics Act 1940, which body is responsible for regulation of drugs in India? అంటే భారతదేశంలో ఔషధాల నియంత్రణ కోసం ఏర్పాటు చేయబడినటువంటి డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ యాక్ట్ 1948. మరి దీన్ని చూసుకోవడానికి ఉన్నటువంటి ముఖ్యమైన విభాగం ఏది? ఏ విభాగం చూసుకుంటుందండి? ఆన్సర్ ఆప్షన్ బి, సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్. ఎవరండి? సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్, CDSCO. ఓకే, చూద్దాం. CDSCO అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ సో ఓవర్సీస్ డ్రగ్ రెగ్యులేషన్ ఇన్ ఇండియా యాజ్ పర్ డ్రగ్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్. ఓకే, నెక్స్ట్ వన్. The NDPS Act of 1985 primarily regulates which of the following? The NDPS Act of 1985 primarily regulates which of the following? Answer option B అండి, నార్కోటిక్ డ్రగ్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్. నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ గురించి అయితే ఈ యొక్క NDPS యాక్ట్ 1985 తెలియచేస్తుంది. ఓకేనా, చూద్దాం వివరాలు. ద నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ యాక్ట్ 1985 రెగ్యులేట్స్ నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ టు ప్రివెంట్ మిస్యూజ్. అంటే ఈ యొక్క ఏవైతే ఔషధాలు, కొన్ని రకాల ఔషధాలు ఉంటాయండి, అవి అందరికి ఇవ్వరండి. ఓకేనా. సో అవి మత్తును కలిగించేటివి కూడా ఉంటాయి. మెడిసిన్లో యూజ్ చేస్తారు. ఎట్ ద సేమ్ టైం అంటే మెడిసిన్లో ఎంత మోతాదులో ఉండాలో అంతే యూజ్ చేస్తారు. ఎక్కువ మొత్తంలో యూజ్ చేస్తే అది చాలా ప్రమాదకంగా మారుతుంది. అయితే వీటిని మిస్యూజ్ చేయకుండా ఓకే ఈ యొక్క నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్స్ యాక్ట్ అనేది పనిచేస్తుందండి. ఓకే, నెక్స్ట్ వన్. వాట్ ఈస్ ద ప్రైమరీ పర్పస్ ఆఫ్ డ్రగ్ ప్రైస్ కంట్రోల్ ఆర్డర్? DPCO 1995. ఏంటండి
వాట్ ఈస్ ద పర్పస్? డ్రగ్ ప్రైస్ కంట్రోల్ ఆర్డర్. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, కంట్రోల్ ప్రైజెస్ ఆఫ్ మెడిసిన్స్. అంటే మందుల ధరలు ఎక్కువగా ఉండకుండా అందరికీ అందుబాటులో ఉండే విధంగా చూడడం అండి. ఓకే, వివరాలు చూద్దాం. ద DPCO వాజ్ ఎస్టాబ్లిష్డ్ టు రెగ్యులేట్ డ్రగ్ ప్రైజెస్ అండ్ మేక్ ఎసెన్షియల్ మెడిసిన్ అఫోర్డబుల్ ఫర్ ద పబ్లిక్. అంటే చాలా చాలా ముఖ్యమైన మెడిసిన్ ఉంటాయండి కొన్ని, అవన్నీ కూడా మరి పేద ప్రజలకు కూడా అందుబాటులో ఉండేటువంటి ధరలు వీటికి ఉంచడం అనేది దీని యొక్క ముఖ్యమైన ఉద్దేశం అండి. ఓకే, నెక్స్ట్ వన్. ఇన్ ద మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్, వాట్ ఈస్ ద legally permissible duration for abortion under specific conditions? ఓకేనా, MTP యాక్ట్ అండి. మరి లీగల్లీ పర్మిసిబుల్ డ్యూరేషన్ ఫర్ అబార్షన్ అంటే గర్భ విచ్ఛిత్తి కోసము ఇవ్వబడినటువంటి టైం ఎంత, ఎన్ని రోజులలోపు గర్భ విచ్ఛిత్తికి అనుమతిస్తుంది ఈ యొక్క యాక్ట్, మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్. ఆన్సర్ 12 వీక్స్, 20 వీక్స్, 15 వీక్స్, 24 వీక్స్. ఆప్షన్ బి అండి 20 వీక్స్ లోపు. ఓకే, చూద్దాం. The MTP Act permits abortion up to 20 weeks under certain medical and social conditions. ఓకేనా, సరి అయినటువంటి ఏంటి వైద్యుల దగ్గర ఇదైతే చేయవలసి ఉంటుందండి అందరి పర్మిషన్తో. అండర్ ద మెడికల్ అండ్ టాయిలెట్ ప్రిపరేషన్ యాక్ట్ 1954, వాట్ ఈజ్ regulated? Answer, all pharmaceuticals, narcotic content in a medical preparations, price of cosmetics, Ayurvedic practices. ఓకే, ఏమి రెగ్యులేట్ అయి ఉన్నాయండి ఈ చట్టం క్రింద? ఆప్షన్ బి అండి, నార్కోటిక్ కంట్రోల్ ఇన్ మెడికల్ ప్రిపరేషన్ అండి. ఓకేనా, ఇంపార్టెంట్. చూద్దాం. ద మెడికల్ అండ్ టాయిలెట్ ప్రిపరేషన్ యాక్ట్ రెగ్యులేట్స్ ద ఆల్కహాల్ కంటెంట్ ఇన్ మెడికల్ అండ్ టాయిలెట్ ప్రిపరేషన్. ఓకేనా, ఆల్కహాల్ కంట్రోల్ కూడా దీని ఆధీనంలోనే ఉంటుంది. నెక్స్ట్ వన్. విచ్ అమెండ్మెంట్ ఈజ్ ద NDPS యాక్ట్ మేడ్ ఇట్ more stringent and improved penalties of offences? Which amendment of NDPS Act made it for stringent and approved penalties for offences? ఏంటి అది యాక్ట్? ఏది? NDPS యాక్ట్ ఎప్పుడు చేశారు దానికి సవరణ అంటే 2014లో చేశారండి. ఓకేనా, విచ్ అమెండ్మెంట్ ఆఫ్ NDPS అంటే 2014లో అమెండ్మెంట్ అయితే చేయడం జరిగింది. చూద్దాం. ద NDPS యాక్ట్ వాజ్ అమెండెడ్ ఇన్ 2014 టు ఇంట్రడ్యూస్ stringent punishment and reduce misuse of narcotic drugs. అంటే వీటి మిస్యూజ్ను తగ్గించడానికి ఈ చట్టాన్ని తీసుకొచ్చారండి. అమెండ్మెంట్ అయితే చేశారు 2014లో NDPS చట్టానికి. ఓకే, నెక్స్ట్. హూ వాజ్ ద అథారిటీ టు ఇన్స్పెక్ట్ అండ్ ఎన్ఫోర్స్ ద ఫార్మసీ యాక్ట్ ఆఫ్ 1948 in India? Who has the authority to inspect? ఓకేనా, అంటే ఎవరి నియంత్రణలో ఉంటుంది, ఎవరు నియంత్రిస్తారు దీన్ని? ఓకే, ఫార్మసీ యాక్ట్ 1948. ఆన్సర్ ఆప్షన్ బి అండి, డ్రగ్ ఇన్స్పెక్టర్స్. ఓకే, డ్రగ్ ఇన్స్పెక్టర్స్. చూద్దాం. డ్రగ్ ఇన్స్పెక్టర్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎన్ఫోర్సింగ్ ద ఫార్మసీ యాక్ట్ ఇంక్లూడింగ్ ఇన్స్పెక్టింగ్ premises. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్. వాట్ డస్ ద టర్మ్ cosmetic mean as per the Drug and Cosmetics Act? What does the term cosmetic mean as per the Drug and Cosmetic Act? Cosmetic అంటే అర్థం ఏంటి ఈ యొక్క చట్టం ప్రకారం, డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ యాక్ట్ ప్రకారం? సో మెడిసినల్ డ్రగ్స్, బ్యూటిఫైయింగ్ సబ్స్టాన్సెస్, డయటరీ సప్లిమెంట్స్, నన్ ఆఫ్ ది అబవ్. ఆప్షన్ బి అండి, బ్యూటిఫైయింగ్ సబ్స్టాన్స్. కాస్మెటిక్స్ అంటే దేని కిందకు వస్తాయి? బ్యూటిఫైయింగ్. ఓకే, చూద్దాం. కాస్మెటిక్ రిఫర్ టు ప్రొడక్ట్స్ యూజ్డ్ ఫర్ బ్యూటిఫైయింగ్ ఆర్ ఆల్టరింగ్ ద అపియరెన్స్ ఆఫ్ వితౌట్ ఎఫెక్టింగ్ బాడీ ఫంక్షన్స్. అంటే మన బాడీలో ఎలాంటి చర్యలు జరగకుండానే మన యొక్క బ్యూటీ అంటే అందాన్ని పెంచుకోవడానికి, అంటే తాత్కాలికమైనటువంటి అందాన్ని పెంచుకోవడానికి వీటిని ఉపయోగిస్తాము కదా అండి. ఇంపార్టెంట్. లైక్ ఫేస్ క్రీమ్లు కానీ, కొన్ని మేకప్స్ కానీ అలాంటివి. ఓకే,
వాట్ ఈజ్ ఏ ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ ది DPCO 1995 in India? What is the primary objective of DPCO 1995 in India? Answer option A. Price control of life-saving medicines. ప్రైస్ కంట్రోల్ ఆఫ్ లైఫ్ సేవింగ్ అంటే అత్యవసరంగా కొన్ని మెడిసిన్స్ ఉంటాయండి, అవి చాలా చాలా రేర్ మెడిసిన్. సో అలాంటి వాటికి మరి బయట ఏం చేస్తారో తెలుసా అండి? ఈ ఫామ్ అంటే వీటిని తయారు చేసే కంపెనీలు ఇవి ఎక్కలేవు కదా, మోనోపలి ఇచ్చేద్దామని చాలా రేట్లు పెంచేస్తాయి. ఇట్లాంటి టైంలో DPCO అనేటువంటి చట్టం ప్రకారము వాటిని ప్రైస్ కంట్రోల్ అయితే చేస్తాయండి. ఓకేనా, ఇంపార్టెంట్. DPCO ensure that essential and life-saving medicines are priced affordably for the public. అంటే అందరికి అందుబాటులో ఉండేటువంటి ధరలను అయితే నిర్ణయించడం జరుగుతుంది. వాట్ ఈజ్ ఎలిజిబుల్ టు ప్రిస్క్రైబ్ నార్కోటిక్ డ్రగ్స్ యాజ్ పర్ NDPS regulations? Who is eligible for prescribe narcotic drugs as per NDPS regulations? Answer option B and authorized medical practitioners. Authorized medical practitioners, important. Only authorized medical practitioners with a specific qualifications can prescribe narcotic drugs and important. Okay, next one. The MTP Act 1971. The MPT Act 1971 was enacted to legalize abortion under specific conditions. Which of these not a condition mentioned? అంటే ఈ యొక్క చట్టం ప్రకారము MTP Act 1971 చట్టం ప్రకారము మరి లీగలైజ్ అబార్షన్ అండర్ స్పెసిఫిక్ కండిషన్స్. మరి ఇందులో ఒక అంశాన్ని మెన్షన్ చేయలేదండి, ఏంటది? హెల్త్ రిస్క్ టు ఉమెన్, సో అన్ప్లాన్డ్ ప్రెగ్నెన్సీ, కాంట్రాసెప్టివ్ ఫెయిల్యూర్, రిస్క్ ఆఫ్ ఫ్యాటల్ అబ్నార్మాలిటీస్. ఏది మెన్షన్ చేయలేదు? ఆప్షన్ బి అండి, అన్ప్లాన్డ్ ప్రెగ్నెన్సీ అనేది ఉండదు. సో ఉమెన్కి రిస్క్ అవుతుంది అన్నప్పుడు, నెక్స్ట్ కాంట్రాసెప్టివ్ ఫెయిల్యూర్ అయినప్పుడు, రిస్క్ ఆఫ్ ఫ్యాటల్ అండ్ అబ్నార్మాలిటీస్ ఇలాంటి టైంలో చేస్తారు. కానీ అన్ప్లాన్డ్ ప్రెగ్నెన్సీ చేసాం మీకు తీసేయండి అంటే మాత్రము అలా ఉండదు. ఓకే, గమనించాలి. The MTP Act does not allow abortion for unplanned pregnancies without a specific legal grounds. Important question and next one. Under the Drugs and Cosmetic Rules 1945, which entity is authorized to manufacture drugs? Ever manufacture cheyalandi? Retailers, licensed manufacturer, wholesaler, pharmacist. Evaru yoka Drugs and Cosmetics Rules 1945 ప్రకారం ఆప్షన్ బి అండి, లైసెన్స్డ్ మ్యానుఫ్యాక్చరర్స్ మాత్రమే ఈ యొక్క ఔషధాలను తయారు చేయాలి, మెడిసిన్ తయారు చేయాలి. ఓకే, ఓన్లీ ఎంటిటీస్ విత్ ఏ మ్యానుఫ్యాక్చరింగ్ లైసెన్సెస్ అండర్ ద డ్రగ్ అండ్ కాస్మెటిక్స్ రూల్స్ ఆర్ ఆథరైజ్డ్ టు ప్రొడ్యూస్ డ్రగ్స్. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ నాన్ బైలబుల్ అఫెన్స్? నాన్ బైలబుల్ అఫెన్స్ అండర్ ద NDPS యాక్ట్. అంటే బెయిల్ అనేదే లేకుండా ఉండేటువంటి తప్పిదం ఏంటి NDPS చట్టం ప్రకారం? చూద్దాం. సో పొసెషన్ ఆఫ్ సర్టెన్ క్వాంటిటీస్ ఆఫ్ డ్రగ్స్, సెల్లింగ్ కాస్మెటిక్ ప్రొడక్ట్స్, అన్లైసెన్స్డ్ ఫార్మసీ ఆపరేషన్స్, సెల్లింగ్ డ్రగ్స్ అబౌవ్ MRP. దేనికి నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ అయితే ఉంటుందండి NDPS చట్టం ప్రకారం? ఎలాంటి చర్యలు తీసుకున్నప్పుడు మరి? ఆప్షన్ ఏ. సో పొజిషన్ ఆఫ్ సర్టెన్ క్వాంటిటీ ఆఫ్ డ్రగ్స్, అంతే అండి. సో చాలామంది ఏం చేస్తారంటే ఔషధాల కొరతను, మెడిసిన్ కొరత కోసం ఒకేసారి బల్క్గా రిజర్వ్ చేసి పెడతారు, మార్కెట్లో వీటి యొక్క కొరతను సృష్టిస్తారు. దాని ద్వారా ప్రైజెస్ అనేవి బ్లాక్లో అమ్మడం కానీ అలాంటివి చేస్తారు. ఇలా చేయడం అనేది చాలా చాలా నేరం అండి, చట్ట విరుద్ధం అది. ఓకేనా? సో ఇలాంటి వారికి నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ అయితే ఉంటుందంట. Certain quantities of drugs positions under the NDPS Act are considered non-bailable offence due to their severity. Okay, next one. Under the Pharmacy Act 1948, who is responsible for setting standards for pharmacy education in India? Pharmacy education యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రొవైడ్ చేసేవారు ఎవరండి? సో Pharmacy Act 1948 ప్రకారం ఆప్షన్ బి అండి, PCI. ఓకే, PCI
ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చూద్దాం. The Pharmacy Council of India is the regulatory body for pharmacy education and practice standards in India. Important. Next one. Under the Drugs and Cosmetics Act, which schedule list prescription only drugs? ఏ షెడ్యూల్లో ఉంటాయండి? ఆప్షన్ సి అండి. షెడ్యూల్ హెచ్లో అయితే దీని గురించి మెన్షన్ చేయబడి ఉంటుంది. ఓకే, చూద్దాం. Schedule H of Drugs and Cosmetics Act contain drugs that require a valid prescription from a registered మెడికల్ ప్రాక్టీషనర్. అంటే కొన్ని రకాల ఔషధాలు ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇవ్వరండి, చాలా ప్రమాదకరమైనటువంటివి. కాబట్టి ఖచ్చితంగా రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ ఇచ్చినటువంటి ప్రిస్క్రిప్షన్ ఆధారంగానే మెడిసిన్ ఇస్తారు. ఓకే, వాట్ ఈస్ ద మినిమం ఏజ్ రిక్వైర్డ్ టు రిజిస్టర్ యాజ్ ఏ ఫార్మసిస్ట్ అండర్ ద ఫార్మసీ యాక్ట్ 1948? ఎంత ఏజ్ ఉండాలండి మనం ఒక ఫార్మసీని పెట్టుకోవాలంటే, ఫార్మసిస్ట్గా రిజిస్టర్ అవ్వాలంటే? ఆప్షన్ సి అండి, 21 years తప్పకుండా ఉండాలి. ద ఫార్మసీ యాక్ట్ స్టిపులేట్స్ దాట్ అన్ ఇండివిజువల్ మస్ట్ బీ అట్లీస్ట్ 21 years old to be eligible for registration as a pharmacist. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్. Which rule in the Drugs and Cosmetics Rules 1945 deals with the prohibition of a sale of certain drugs without a prescription? Answer option B and Rule 65. చూద్దాం. Rule 65 specifies that certain drugs, including Schedule H drugs, cannot be sold without a prescription. Important. The NDPS Act 1985 empowers the government to regulate which of the following? NDPS Act 1985. Option A and import, export, production and sale of narcotic drugs. Import, export, production and sale of narcotic drugs. The NDPS Act regulates all aspects of narcotic drugs and psychotropic substances, including import, export, production and sales also. Okay, next one. Under DPCO 1985, the price of drugs is determined based on which of the following? దేనిపైన ఆధారపడి ఉంటుందండి? ఆప్షన్ సి, గవర్నమెంట్ డిటర్మైన్డ్ సెల్లింగ్ ప్రైజెస్. DPCO sets selling prices to ensure that essential medicines remain affordable regardless of market competition. అంటే మార్కెట్ కాంపిటీషన్ ఎలా ఉన్నా కూడా మరి ఎసెన్షియల్ మెడిసిన్కి అఫోర్డబుల్ ప్రైజే ఉండనిస్తారండి. ఓకేనా, గవర్నమెంట్ డిటర్మైన్డ్ సెల్లింగ్ ప్రైజెస్ అంటారు దీన్ని. ఓకేనా, DPCO యాక్ట్ 1995 ప్రకారము. సో గైస్, ఇదండి ఈ రోజుకి సంబంధించినటువంటి క్లాస్. దీనిపైన మరి ఇంకా కంటిన్యూస్గా బిట్స్ కావాలనుకున్నవారు కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ఓకే, సో ఇదండి. సో ఇంకా చివరి వరకు చూసిన వారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ ఫ్రెండ్స్ కూడా తప్పకుండా షేర్ చేయండి. సో మన కోర్స్ కూడా అందుబాటులో ఉందండి, తీసుకోండి. సో ఎగ్జామ్ మూమెంట్లో మనము చాలా ప్రాక్టీస్ చేయాలి. ఎంత ప్రాక్టీస్ చేస్తే మనము అన్ని మార్కులు ఎక్కువగా స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. ఓకేనా, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ.